హాయ్ సార్, అందరికీ నమస్కారం అండి. మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రాజెక్టు యుగంధర్ ప్రైవేట్ లిమిటెడ్ వారు డెవలప్ చేసినటువంటి ప్రాజెక్ట్ అండి. ఇది మొత్తం 11 ఎకరాల ఏపీసీఆర్డీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. ఇది వచ్చేసరికి ఆకునూరులో లొకేట్ అయ్యి ఉందండి. అదేవిధంగా మీరు చూస్తున్నటువంటి ప్రహరీలు, లాంగ్లో చూస్తున్నటువంటి ప్రహరీలు వచ్చేసరికి 25 ఎకరాల ప్రాజెక్ట్ అండి. అది వేరే వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ చుట్టుపక్కల దరిదాపులుగా 30 నుంచి 40 ఎకరాలు వేరే వాళ్ళ ప్రాజెక్టులు డెవలప్ చేయడం జరిగింది. అటు పక్కనే మన ప్రాజెక్ట్ కూడా ఉందండి. మనం ఇది కంప్లీట్గా ఏపీసీఐడీ ప్రాజెక్ట్ కాబట్టి మనం అన్ని డెవలప్మెంట్స్ యాజువల్గా చుట్టూరు ప్రహరీ కానీ, ఆర్చ్ గేటు, 40 ఫీట్ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము, పవర్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా వాటర్ ట్యాంకు, వాటర్ ట్యాప్ కనెక్షన్ అన్నీ కూడా మనం ఇందులో ఇస్తున్నామండి డెవలప్మెంట్స్ కింద. ఇందులో ఫ్లాట్ ఏరియా వచ్చేసరికి 150 స్క్వేర్ యార్డ్ నుండి స్టార్ట్ అవుతుందండి. 150 స్క్వేర్ యార్డు, అదేవిధంగా 167, 183, 200, 250 వరకు రెసిడెన్షియల్ ఫ్లాట్లు, అదేవిధంగా కమర్షియల్ ఫ్లాట్లు కూడా ఉన్నాయండి. మీరు చూస్తున్నది ఏంటంటే టోటల్ లేఅవుట్ ప్లాన్ అండి. ఇది మాస్టర్ ప్లాన్ అండి. ఇది 11 ఎకరాల ప్రాజెక్టు. సో ఇటు పైనటువంటి ఏదైతే పార్క్ కనిపిస్తుందో అటు సైడ్ కూడా ఒక ప్రాజెక్ట్ ఉందండి, వేరే వాళ్ళ ప్రాజెక్టు. అదేవిధంగా కాంపాస్ సింబల్ ఉన్న చోట కూడా ఒక ప్రాజెక్ట్ ఉందండి. మన ప్రాజెక్ట్ వచ్చేసరికి కంప్లీట్గా ఏపీసీఐడీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. దీంట్లో 60% వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉందండి, లేదా మీరు చేయించుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే మచిలీపట్నం హైవే అండి. మీరు చూస్తున్నారు కదా, ఆ లారీలు, ఆ వెహికల్స్ వెళ్తున్నాయి కదండి. ఇది మచిలీపట్నం హైవే అండి. ఈ హైవే నుంచి జస్ట్ 1 km డిస్టెన్స్లో మన ప్రాజెక్ట్ ఉందన్నమాట. అందుకనే నేను మీకు రోడ్ వ్యూ కూడా చూపిస్తున్నాను. జస్ట్ అక్కడ నుండి కెమెరా మానిటర్ చేసి మన ప్రాజెక్ట్ వైపుకి చూపిస్తున్నాను, చూడండి. అది రోడ్ అండి, ఆ తాడి చెట్లు ఏమంటే మన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో ఆ ఫ్లాగ్స్ అవి కనిపిస్తున్నాయి కదా సార్, ఈ ఫ్లాగ్స్ ఉన్నదంతా కూడా మొత్తం 11 ఎకరాల ప్రాజెక్టు, మన ప్రాజెక్ట్ అనమాట. మీరు ఇట్లా చూసినట్లయితే ఇది వచ్చేసరికి ఆకునూరు అండి. నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసరికి ఆకునూరు హౌసెస్ కనిపిస్తున్నాయి కదండి, ఇదంతా ఆకునూరు అండి. సో మచిలీపట్నం హైవేకి 1 km డిస్టెన్స్లో లొకేట్ అయిందనమాట మన ప్రాజెక్టు. అదేవిధంగా నెప్పల్లి జంక్షన్కి 1.5 కిలోమీటర్, అంటే నెప్పల్లిలో మనకి నెప్పల్లి ఏదైతే చలివేంద్రపాలెం జంక్షన్ ఉందో దానికి 1.5 km డిస్టెన్స్లో ఉండడం మన ప్రాజెక్ట్ జరిగింది. ఇది ఇక్కడ నుండి మనకి కంకిపాడు టోల్ గేట్ వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 3 కిలోమీటర్స్ ఉందండి కంకిపాడు. అదేవిధంగా ఎయిర్పోర్ట్ వచ్చేసరికి దరిదాపు మరి కంకిపాడు నుండి రైట్ తీసుకుంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు. విజయవాడ బెంచ్ సర్కిల్ వచ్చేసరికి ఎగ్జాక్ట్గా ఒక 20 కిలోమీటర్స్ ఉంటుందండి. సో మిగిలిన ప్రాజెక్ట్ వివరాల కొరకు మీరు స్క్రీన్ పైన నెంబర్కి ఫోన్ చేయండి. మిగిలిన డీటెయిల్స్ అన్నీ నేను మీకు ఫోన్ ద్వారా ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ వీడియో ఇప్పటివరకు చూస్తున్న వారు లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ పైన నెంబర్కి ఫోన్ చేయండి. థ్యాంక్ యూ.